వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసి పేద రోగులపై ఆర్థిక భారాన్ని మోపే పెద్ద కుట్ర జరుగుతుందని, దీన్ని ప్రజలందరూ గ్రహించి మేల్కొనాలని పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి ఆదిప్ రాజు ప్రజలను అప్రమత్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు పెందుర్తి నియోజకవర్గంలోని వాడవాడల వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెందుర్తి మండలం వేపగుంట గ్రామంలో నిర్వహించిన రాజశేఖర రెడ్డి జయంతి వేడుకల్లో ఆదిప్ రాజు పాల్గొన్నారు. ముందుగా రాజశేఖర రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం జరిపించారు. ఈ సందర్భంగా ఆదిప్ రాజు మాట్లాడుతూ ప్రాణాంతక వ్యాధులు, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రోగులందరూ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతుంటే పరీక్షలు నిర్వహించిన సమయంలో ఈ పరీక్షలకు ఆరోగ్యశ్రీ పనిచేయదని ఆసుపత్రి సిబ్బంది చెబుతుంటే రోగులందరూ ఆందోళన చెందుతున్నారన్నారు. వేలాది రూపాయలు చెల్లించే పరిస్థితి లేక ఆరోగ్యాన్ని కాపాడుకోలేక రోగులందరూ ఎన్నో అవస్థలు పడుతున్నారన్నారు. దీన్ని ప్రజలందరూ గుర్తించాలన్నారు. చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మి మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ రోజు కనీసం 45,000 రూపాయలు పెట్టి ఇంజెక్షన్ తెమ్మంటే మేము రెగ్యులర్గానే ఇంజెక్షన్ వేస్తారు కదా ఆరోగ్యశ్రీ ద్వారా అని మేము వెళ్ళాము. అక్కడ ఒక పరిస్థితి లేకపోతే 8,000 పెట్టి మందులు కొనుక్కొని వచ్చేసాం. గతంలో మందులు కూడా ఉచితంగా ఇచ్చారు. మీరు ఏ పథకాన్ని మీరు ఎలా చేస్తారో అనవసరం, కానీ దయచేసి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని మాత్రం నిర్వీర్యం చేయకుండా ప్రజలకి అత్యవసరమైనటువంటి వైద్యాన్ని, విద్యని మాత్రం అందుబాటులో ఉంచేటువంటి విధంగా పనిచేయాలని చెప్పి ఈ ప్రభుత్వానికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల్ని వాళ్ళు కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రకాలుగా ముందుకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశారో తెలుసు. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు హామీలు నమ్మి ప్రజలు మోసపోయారనేటువంటిది ఆల్రెడీ తెలుసుకున్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా రాలేదు. ఖచ్చితంగా మళ్ళీ కార్యకర్తలందరం కూడా, పార్టీ నాయకులను, కార్యకర్తలందరం కూడా చిత్తశుద్ధితో మళ్ళీ కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే దిశగా పార్టీలో ప్రతి కార్యకర్త అండగా ఉండేటువంటి దిశగా అందరం కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం.